శివశక్తి రూపుడా శక్తి రూపుడా శివశక్తి రూపుడా నీ ఆలయమే నాకు దైవ సన్నిధి నీ ఆలయమే నాకు దైవ సన్నిధి నీ పాదాలే నాకు శరణాగతి సాయి శరణాగతి శక్తి రూపుడా శివశక్తి రూపుడా షిరిడీకి రావాలని నీ సన్నిధి నిలవాలని నీతో మాట్లాడాలని నా తపన ఓ సాయి నీ ఒడిలో కూర్చుని నా వేదన చెప్పుకుని నీ కౌగిలిలో ఒదగాలని నా కోరిక సాయిషా లోకనాయక సర్వరక్షక లోకనాయక సర్వరక్షక ఆపద్బాంధవని పాదాలి శరణాగతి నాకు శరణాగతి శక్తి రూపుడా శివశక్తి రూపుడా నీ ద్వారం వెలుపల నేను కావలిగా ఉండాలని నీ ద్వారం వెలుపల నేను కావలిగా ఉండాలని నీ సేవలు చేయాలని నా కోరిక ఓ సాయిషా నీ నామమే భజనలు చేయాలని నా కోరిక లోకనాయక సర్వరక్షక లోకనాయక సర్వరక్షక ఆపద్బాంధవని పాదాలి శరణాగతి నాకు శరణాగతి శక్తి రూపుడా శివశక్తి రూపుడా శక్తి రూపుడా శివశక్తి రూపుడా నీ ఆలయమే నాకు దైవ సన్నిధి నీ ఆలయమే నాకు దైవ సన్నిధి నీ పాదాలే నాకు శరణాగతి సాయి శరణాగతి శక్తి రూపుడా శివశక్తి రూపుడా తెల్ల తెల్లవారగనే తలుపు తట్టి వచ్చాడు ఫకీరు బాబా. తెల్ల తెల్లవారగనే తలుపు తట్టి వచ్చాడు ఫకీరు బాబా.
దివ్వెలతో వచ్చాడు దీవించవచ్చాడు మా సాయి బాబా. విభూతి పాదాలతో అడుగులు వేశాడు, విభూతి పాదాలతో అడుగులు వేశాడు. వింత వింత లీలలెన్నో చూపించవచ్చాడు. తెల్ల తెల్లవారగనే తలుపు తట్టి వచ్చాడు ఫకీరు బాబా. దివ్వెలతో వచ్చాడు దీవించవచ్చాడు మా సాయి బాబా. పాలతో అభిషేకం చేయమన్నాడు, పరవశించి పల్లకిలో దర్శనమిచ్చాడు. పాలతో అభిషేకం చేయమన్నాడు, పరవశించి పల్లకిలో దర్శనమిచ్చాడు. పావన చరితుడు షిరిడి సాయినాథుడు, పావన చరితుడు షిరిడి సాయినాథుడు. పావన గంగా ఓ సాయి దేవా. తెల్ల తెల్లవారగనే తలుపు తట్టి వచ్చాడు ఫకీరు బాబా. దివ్వెలతో వచ్చాడు దీవించవచ్చాడు మా సాయి బాబా. పంచభక్ష్య పరమాన్నాలు నాకు వద్దని అన్నాడు, పెరుగన్నం రొట్టె నైవేద్యం చాలని అన్నాడు. పంచభక్ష్య పరమాన్నాలు నాకు వద్దని అన్నాడు, పెరుగన్నం రొట్టె నైవేద్యం చాలని అన్నాడు. కడుపు నిండా ఆరగించి వెళతానన్నాడు, కడుపు నిండా ఆరగించి వెళతానన్నాడు. ఫకీరు బాబా మా సాయి బాబా. తెల్ల తెల్లవారగనే తలుపు తట్టి వచ్చాడు ఫకీరు బాబా. దివ్వెలతో వచ్చాడు దీవించవచ్చాడు మా సాయి బాబా. విభూతి పాదాలతో అడుగులు వేశాడు, విభూతి పాదాలతో అడుగులు వేశాడు. వింత వింత లీలలెన్నో చూపించవచ్చాడు సాయి బాబా మా సాయి బాబా. సాయి బాబా మా సాయి బాబా. సకల దేవతల రూపుడవయ్య సద్గురు శ్రీ సాయి బాబా. సర్వమతముల సంగమ దేవ సద్గురు శ్రీ షిరిడి నాథ. కలియుగ వరద కల్మషహరణ, కలియుగ వరద కల్మషహరణ. కాషాయాంబరధారి శ్రీ సాయి బాబా. సకల దేవతల రూపుడవయ్య సద్గురు శ్రీ
శ్రీ సాయి బాబా. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడవు నీవే, కోరిన కోర్కెలు తీర్చే వెంకన్నవు నీవే. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడవు నీవే, కోరిన కోర్కెలు తీర్చే వెంకన్నవు నీవే. శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా అల్లాయినా యేసైన నీవే, ఏ పేరు పిలిచిన పలికే తండ్రివి నీవే. సకల దేవతల రూపుడవయ్య సద్గురు శ్రీ సాయి బాబా. సర్వమతమూల సంగమ దేవ సద్గురు శ్రీ షిరిడి నాథ. అందరినీ నడిపించే అంతర్యామివి నీవే, శరణన్న పలికేటి శరణాగతుడవు నీవే. అందరినీ నడిపించే అంతర్యామివి నీవే, శరణన్న పలికేటి శరణాగతుడవు నీవే. పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా ధనవంతుడైనా నిరుపేదైనా అందరినీ దరిజేర్చే సద్గురువు నీవయ్య. సకల దేవతల రూపుడవయ్య సద్గురు శ్రీ సాయి బాబా. సర్వమతమూల సంగమ దేవ సద్గురు శ్రీ షిరిడి నాథ. కలియుగ వరద కల్మాషహరణ, కలియుగ వరద కల్మాషహరణ, కాషాయాంబరధారి శ్రీ సాయి బాబా. సకల దేవతల రూపుడవయ్య సద్గురు శ్రీ సాయి బాబా. సర్వమతమూల సంగమ దేవ సద్గురు శ్రీ షిరిడి నాథ. జ్యోతులలో జ్యోతివై కాంతులలో కాంతివై, గురువులకే గురువై యోగులకే యోగివై, మా చెంతకు వచ్చి మమ్ము లాలించినావు. మా చెంతకు వచ్చి మమ్ము లాలించినావు. ప్రేమతో లాలించే పావనమూర్తి, ప్రేమతో లాలించే పావనమూర్తి.
వెలుగులు బాపు జ్యోతులలో జ్యోతివై కాంతులలో కాంతివై గురువులకే గురువువై యోగులకే యోగివై మా చెంతకు వచ్చి మమ్ము లాలించినావు మా చెంతకు వచ్చి మమ్ము లాలించినావు ప్రేమతో లాలించే పావనమూర్తి ప్రేమతో లాలించే పావనమూర్తి జ్యోతులలో జ్యోతివై కాంతులలో కాంతివై గురువులకే గురువువై యోగులకే యోగివై సాయి సాయి అంటేనే సాయి రాముడు ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు సాయి సాయి అంటేనే సాయి రాముడు ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు భిక్షమెత్తి తిరిగాడు పాపాలను అడిగాడు భిక్షమెత్తి తిరిగాడు పాపాలను అడిగాడు పాపాలను స్వీకరించి పుణ్యాలను ఇచ్చాడు సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా సాయి సాయి అంటేనే సాయి రాముడు ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు ఎనిమిదేండ్ల బాలునిగా షిరిడీకి వచ్చాడు యాప చెట్టు కిందనే మౌనంగా ఉన్నాడు షిరిడిలోని జనమంతా వింతగా చూశారు ఎవ్వరెంత అడిగినా కనులు తెరిచి చూడలేదు ఉన్నట్టు ఉండి ఒక రోజు వెళ్ళిపోయాడు సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా చాందుబాయి గుర్రం జాడేమో తెలిపాడు చాందుబాయికేమో ఆప్తుడైనాడంట చాందుబాయి మేనల్లుడి పెండ్లి షిరిడిలో జరిగే పెండ్లి గుంపుతో పాటు సాయి షిరిడి వచ్చెనంట రండి సాయి అంటూ మహల్సపతి పిలిచెనంట సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా ఆనాటి నుండి సాయి షిరిడిలోనే ఉండెనంట ఇంటింటికి వెళ్ళి సాయి బిచ్చమడిగినాడంట కొందరేమో ఆ సాయిని తిట్టిపోసినారంట శ్యామా మహల్సాలు సాయి తోడు నిలిచిరంట పాడుబడ్డ మసీదు సాయి నిలయమయ్యనంట సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా షిరిడిలోని జనమంతా పిచ్చోడని అన్నారు కొందరేమో ఆ సాయిని వైద్యుడని అన్నారు ఎవ్వరు ఏమంటున్నా సాయి నవ్వుతుండంట అందరిలో ఆ సాయి దేవుణ్ణి చూశాడట ఈ మనుషులు ఇంతే అని గమ్ముగుండినాడంట సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా
రాను రాను షిరిడీలో సాయి అంటే తెలిసొచ్చే, షిరిడీలో కలరా రాకుండా సాయి తరిమే. ఆనాటి నుండి సాయి షిరిడి వాసులందరికీ దేవుడయ్యినాడంట, పూజలందుకుండంట. ఎవరు ఎంత నమ్మితే అంత దేవుడయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఎన్నెన్నో మహిమలెన్నో సాయి చూపినాడంట. షిరిడి ఇంటి వారికెల్ల కంటి పాపలాగా అయ్యే, 3 నాళ్ళు మరణించి మరల బతికినాడంట. ఈ వింత లోకమంతా పాకిపోయినాదంట. ఈ వింత తోటి షిరిడి పుణ్యక్షేత్రమయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. బాయిజా బాయి బిడ్డ తాత్యాను బతికించా, సాయి తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టెనంట. విజయదశమి రోజున సాయి తన దేహాన్ని చాలించాలనుకొని నిర్ణయించుకున్నాడట. ఆ రోజున ఈ లోకం విడిచి వెళ్ళినాడంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఆనాటి నుండి సాయి ఈనాటి వరకు అయినా భక్తులను కాపాడే దైవమైనాడంట. సాయి మందిరాలు వెలిసి అందరేకమైనరంట. అందరూ ఒక్కటైతే సాయి ఎంతో మురిసెనంట. సర్వదేవతారూపుడై గుండెల్లో నిలిచెనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి సాయి అంటేనే సాయి రాముడు, ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు. సాయి సాయి అంటేనే సాయి రాముడు, ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు. భిక్షమెత్తి తిరిగాడు పాపాలను అడిగాడు. భిక్షమెత్తి తిరిగాడు పాపాలను అడిగాడు. పాపాలను స్వీకరించి పుణ్యాలను ఇచ్చాడు. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి సాయి అంటేనే సాయి రాముడు, ఓయి ఓయి అంటాడు సాయి కృష్ణుడు. ఎనిమిదేండ్ల బాలునిగా షిరిడీకి వచ్చాడు. యాప చెట్టు కిందనే మౌనంగా ఉన్నాడు. షిరిడిలోని జనమంతా వింతగా చూశారు. ఎవ్వరెంత అడిగినా కనులు తెరిచి చూడలేదు. ఉన్నట్టు ఉండి ఒక రోజు వెళ్ళిపోయాడు. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా.
చాందుబాయి గుర్రం జాడేమో తెలిపాడు, చాందుబాయికేమో ఆప్తుడైనాడంట. చాందుబాయి మేనల్లుడి పెళ్లి షిరిడిలో జరిగే, పెళ్లి గుంపుతో పాటు సాయి షిరిడి వచ్చెనంట. రండి సాయి అంటూ మహల్సపతి పిలిచెనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా, సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఆనాటి నుండి సాయి షిరిడిలోనే ఉండెనంట. ఇంటింటికి వెళ్ళి సాయి బిచ్చమడిగినాడంట. కొందరేమో ఆ సాయిని తిట్టిపోసినారంట. శ్యామా మహల్సాలు సాయి తోడు నిలిచిరంట. పాడుబడ్డ మసీదు సాయి నిలయమయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా, సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. షిరిడిలోని జనమంతా పిచ్చోడని అన్నారు. కొందరేమో ఆ సాయిని వైద్యుడని అన్నారు. ఎవ్వరు ఏమంటున్నా సాయి నవ్వుతుండంట. అందరిలో ఆ సాయి దేవుణ్ణి చూశాడట. ఈ మనుషులు ఇంతే అని గమ్ముగుండినాడంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా, సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. రాను రాను షిరిడీలో సాయి అంటే తెలిసొచ్చే, షిరిడీలో కలరా రాకుండా సాయి తరిమే. ఆనాటి నుండి సాయి షిరిడి వాసులందరికీ దేవుడయ్యినాడంట, పూజలందుకుండంట. ఎవరు ఎంత నమ్మితే అంత దేవుడయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా, సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఎన్నెన్నో మహిమలెన్నో సాయి చూపినాడంట. షిరిడి ఇంటి వారికెల్ల కంటి పాపలాగా అయ్యే, 3 నాళ్ళు మరణించి మరల బతికినాడంట. ఈ వింత లోకమంతా పాకిపోయినాదంట. ఈ వింత తోటి షిరిడి పుణ్యక్షేత్రమయ్యనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా, సాయి రాముడా మా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. బాయి బిడ్డ తాత్యాను బతికించా, సాయి తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టెనంట. విజయదశమి రోజున సాయి తన దేహాన్ని చాలించాలనుకొని నిర్ణయించుకున్నాడట. ఆ రోజున ఈ లోకం విడిచి వెళ్ళినాడంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా, సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. ఆనాటి నుండి సాయి ఈనాటి వరకు అయినా భక్తులను కాపాడే దైవమైనాడంట. సాయి మందిరాలు వెలిసి అందరేకమైనరంట. అందరూ ఒక్కటైతే సాయి ఎంతో మురిసెనంట.
సర్వదేవతారూపుడై గుండెల్లో నిలిచెనంట. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. సాయి రాముడా సాయి కృష్ణుడా మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా. మా ఇంటికి రావయ్యా పరమేశుడా.